Audio Jungle. Audio Jungle. నమస్కారం అండి. సో స్వచ్ఛతా హీ సేవ ఈ ప్రోగ్రాం ద్వారా మా కోకోకోలా టీం ఒక 10 మంది నుంచి 15 మంది దాకా వచ్చి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పిచ్చి మొక్కలు కానీ వీటన్నింటినీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. సో ఇదంతా కూడా పోయిన వారం మాకు ఈ ఎస్ఐ గారు మా ప్లాంట్కి వచ్చి ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సార్ చెప్పారు, ఇప్పుడు ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే అది స్టేషన్లా ఉండకూడదు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి, అంటే వచ్చినప్పుడు కొద్దిగా ఆహ్లాదకరంగా ఉండాలి, చెత్త చెదారం అంతా పేరుకొని ఉండకూడదనే ఉద్దేశంతో మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మా టీం అంతా వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు భాగంలో ఉన్న పిచ్చి మొక్కలన్నీ పీకేసేసి ఈ స్వచ్ఛతా ప్రోగ్రాం ద్వారా మేము ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. సో ఇలాంటి కార్యక్రమాలు మేము మా కంపెనీ చుట్టుపక్కల కాలువలు క్లీన్ చేయడం కానీ, ప్లాస్టిక్ బాటిల్ని రిమూవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మా టీం అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారండి. సో మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గుంటూరు జిల్లా పోలీస్ ఎస్పీ గారికి కానివ్వండి, లోకల్ ఎస్ఐ కానీ, సిఐ గారు కానీ మాతో కూడా సహకరించి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము కోకోకోలా కంపెనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ పరిసరాలు మరియు ప్రాంతాల్లో ఈ యొక్క కేస్ ప్రాపర్టీ కానీ, ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, అదేవిధంగా చోరీ సొత్తు కావచ్చు, ఇతరితర ఆ వాహనాలు మొత్తం కూడా కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసినటువంటి వాహనాలను మనం ప్రిమిసెస్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ పరిసరాలు కానీ, చుట్టుపక్కల ఇన్సైడ్ కానీ, అవుట్ సైడ్ కానీ మొత్తం కూడా ఈ పిచ్చి మొక్కలు మరియు ముళ్ళ పొదలతో బుషెస్ తోటి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో లోకల్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మన పరిధిలో ఉన్నటువంటి పెద్దవడ్లపూడిలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీని సందర్శించి యాజమాన్యాన్ని కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు అయిన యు శివారెడ్డి గారు కానీ, అదేవిధంగా మెయింటెనెన్స్ మేనేజర్ అయినటువంటి ఉదయ్ కుమార్ గారు కానీ చాలా చక్కగా స్పందించారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాక్టరీ విధి విధానాల్లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పి వాళ్ళు చక్కగా స్పందించి వెంటనే వాళ్ళ టీం తోటి శివారెడ్డి గారు కానీ, ఉదయ్ భాస్కర్ గారు కానీ వాళ్ళ టీంతో వచ్చి మన స్టేషన్ యొక్క పరిసరాలు ఎప్పుడు కూడా బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సాధారణంగా ఆహ్వానించబడాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అప్పుడే బాధితుడు సత్వర న్యాయం పొందుతాడు అనే ఒక కాన్సెప్ట్తో వచ్చి వాళ్ళు కూడా శుభ్రం చేశారు. చాలా హర్షణీయం, చాలా సంతోషదగ్గ విషయం. వాళ్ళందరికీ వాళ్ళుగా వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇది మన కార్యాలయం, మన ఆఫీసు, ప్రజలు మనం అనే భావంతో వచ్చి చక్కగా క్లీన్ చేశారు. ఇదే విధంగా మన ఉన్నటువంటి మన ఏరియాలో ఏదైతే ఉన్నాయో మిగతా ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా కంపెనీస్ కావచ్చు, వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళ చర్యలు ఉండాలని చెప్పి, మరీ ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు కానీ, లేదంటే బాధితుల పట్ల సత్వర న్యాయం కోసం కానీ, లేదు పేదల బడుగు బలహీన వర్గ వాళ్ళకి వారంతర వారుగా వాళ్ళ చేతనైన సహాయం చేసి సమాజ అభివృద్ధికి దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా ఉన్నతాధికారులైన ఎస్పీ సార్ కానీ, మా పై పోలీస్ అధికారులు కానీ మాకు ఆదేశించిన ప్రకారం బాధితులు స్టేషన్కి వచ్చేసి ప్రశాంత వాతావరణం తిరిగి వెళ్ళాలి, మరియు స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆ ఆదేశాల భాగంగా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.